ఇందుకే దేవుడు అంటాడు ఇష్టం లేదని. ఎందుకు ఇష్టం లేదు? నీకు నాకు దేవుడు ఇష్టమే. ఓ నిద్రపోతా నువ్వంటే నాకు ఇష్టం లేదంటాడు. ఆయన ఇష్టం లేదంటాడు. నేను అంటలేదు మరలా మిమ్మల్ని, మీరు తిట్టుకునేరు కనుక నన్ను. ఇది ఈ మాట కూడా నాది కాదండి. ఎవరిది? ఎవరినన్నాడు? ఒక వ్యక్తి పడవ అడుగు బాగాన పడుకుండిపోతూ ఉంటాడట. పడుకుండిపోతూ ఉంటే పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది, అలలు మీదకు వచ్చేస్తున్నాయి, నీరంతా పడవలోకి వచ్చేసింది, పడవ మునిగిపోయే స్థితికి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి అడుగు భాగమున, పడవ అడుగు భాగమున నాకేమీ పట్టలేదన్నట్లుగా, నేనేం మునిగిపోవట్లేదు అన్నట్లుగా, ఈ ప్రపంచానికి నాకు సంబంధం లేదన్నట్లుగా హాయిగా ఏం చేస్తున్నాడట? పడుకుంటున్నాడు. ఎవరతను? ఇప్పుడు మిమ్మల్ని, మీలో పడుకున్న వాళ్ళందరూ ఓ యోనాలారా, ఓ నిద్రపోతున్నా నేను అంటలే తల్లి మరలాని. అంతగా హాయిగా నిద్రపోతున్న యోనాని అక్కడ ఉన్న వారందరూ ఏమన్నారు? ఓ ఈ నిద్రపోతా. ఈ మాట నాది కాదు, వాక్యములో ఉన్నదే. ఓ ఈ నిద్రపోతా, ఎందాక నువ్వు పడుకుందువు? ప్రపంచంతో సంబంధం లేకుండా ఆయన పడుకుంటే, వాక్యముతో దేవునితో సంబంధం లేకుండా మనం నిద్రపోతా ఉన్నాం. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా?